లోకానికి తీసుకెళ్ళబోతున్నాను, అప్పటి వరకు నీవు నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు అంటున్నాడు. ఈరోజు యేసు ప్రభు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా, మనందరికీ భర్త ఎవరట? యేసు ప్రభు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు మగ ఆడ ఎవరైనా సరే మనందరికీ పరమ భర్త ఆయనే. ఆయన మనలను భర్త ఎల్లారకం అల్లుళ్ళకి నీకు వచ్చేది కాదు, తన ఇంటికి నేను తీసుకెళ్ళిపోతున్నాడు, పరలోకానికి నిన్ను తీసుకెళ్ళిపోతాం. ఫర్ దట్ వైఫ్ షుడ్ బి ప్రిపేర్డ్. ప్రతి భార్య యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు ప్రతి వ్యక్తికి, క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో 2-3 జన్మలు లేవు, ఒకటే జన్మ. ఆ జన్మలో యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించినట్లయితే ఈ యొక్క కాలం గట్టిగా 60-70-80 సంవత్సరాలు నిత్య జీవములో పరలోకంలో తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మన భర్త రాబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. ఆయన శిలువ మీద మరణించడానికి గల కారణం ఏంటంటే మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష భరించాడు. ఆయన భరించాడు కాబట్టి మన శిక్షకి ఆయన క్షమాపణ ఇవ్వగలడు. ఈరోజు ఎవరైనా సరే మనం చేసిన పాపాలను బట్టి, యేసయ్యా నేను ఆ పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నేను చేసిన ప్రతి పాపమును నీ దయతో క్షమించి నన్ను నీ పరలోక రాజ్యానికి చేర్చుకో. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, చచ్చిపోయేలోపు నిన్ను స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని రక్షింపబడి నీ పరలోక రాజ్యంలో చేరే భాగ్యము నాకు ఇచ్చి నన్ను చేర్చుకో ప్రభు అని దేవుడిని అడుగుదాం. ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకున్న భర్తలకి భార్యలకి నమ్మకంగా ఉందాం, దేవునికి నమ్మకంగా ఉందాం. ప్రతి కష్టములో నష్టములో గొడవలు వస్తే యేసుక్రీస్తు ప్రభుని మీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోండి. యేసు ప్రభు పేరులో ఒక పేరు సమాధానకర్త. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఏ కుటుంబం అయితే గొడవలతో, కష్టాలతో, ఇబ్బందులతో ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువా నా ఇంట్లోనికి రండి, నా కుటుంబంలో రండి అని ఆహ్వానించండి. అద్భుతంగా, ఆశ్చర్యంగా దేవుడు నీ భర్త హృదయాన్ని, నీ భార్య హృదయాన్ని మార్చుతాడు. ఆయన సమాధానం ఇవ్వగల సమర్థుడు కనుక యేసయ్యకు ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను కట్టుకుందాం. యేసయ్య మన కుటుంబ జీవితాన్ని కూడా మనతో పాటు కడతాడు. దేవుడి మాటలు దీవించి రోజా ప్రవళిక తన రేపు చేసుకోబోయే తన భర్తకి మరి ఏ విధమైనటువంటి భార్య ఉండాలో ఆ విధంగా ఉండటానికి యేసు ప్రభు తన పరిశుద్ధ ఆత్మతో రోజా ప్రవళికను అభిషేకించి, రోజా ప్రవళికను చక్కటి భార్యగా తీర్చిదిద్ది, రోజా ప్రవళిక చేసుకోబోతున్న భర్త ఏం పేరున్నావు? మైకిల్కి ఒక భర్తకు ఉండవలసిన ఆత్మను, హృదయాన్ని, మనస్సును యేసు ప్రభు మైకిల్కి ఇచ్చి రోజా ప్రవళికకు దీవెనకరమైన భర్తగా మైకిల్ని దేవుడు తీర్చిదిద్ది వీరిద్దరిని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ఒక్కసారి మన కుడి చేతులు బిడ్డ మీద